Hello, my dear students and viewers. Welcome to Knowledge Garden. I am Anand Kumar, Assistant Professor and HOD for Polytechnic Civil Department in MVR College of Engineering and Technology. Today, I would like to give a lecture on preparation of bar bending schedule of reinforcement for a singly reinforced, simply supported beam. Taking each one of you into the consideration and for better understanding, I would like to deliver my lecture in our local language, Telugu. So, let's get into the topic. జనరల్లీ మనం బార్ బెండింగ్ షెడ్యూల్ అనేది ఏ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ ఎలిమెంట్కి ప్రొవైడ్ చేయాల్సి వచ్చినప్పటికీ మనం 3 స్టెప్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ ఎలిమెంట్లో మనం ప్రొవైడ్ చేసిన ప్రతి టైప్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ బార్ని యొక్క లెంత్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే సెకండ్ స్టెప్లో వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ ఆర్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్గా ప్రొవైడ్ చేసినటువంటి స్టెరప్స్ యొక్క లెంత్ని వాటి యొక్క కౌంట్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. థర్డ్ స్టెప్లో బార్ బెండింగ్ షెడ్యూల్ యొక్క టేబులర్ కాలంలో మనం పైన క్యాలిక్యులేట్ చేసినటువంటి డేటాని నీట్గా ఎంటర్ చేసి తర్వాత ప్రతి బార్కి ఇండివిజువల్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేసి ఫైనల్గా మనం టోటల్ రెయిన్ఫోర్స్మెంట్ క్వాంటిటీని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చినటువంటి సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ మనం చూద్దాం. సో ఇక్కడ ప్రొవైడ్ చేశాడు క్లియర్ స్పాన్ ఆఫ్ ద బీమ్ అనేది 5.5 మీటర్స్ అండ్ బేరింగ్ ఆన్ ఎయిదర్ సైడ్ ఇస్ 30 సెంటీమీటర్స్. సో బీమ్ కి ప్రొవైడ్ చేసినప్పుడు క్లియర్ స్పాన్ అనేది ఏంటంటే వాటి యొక్క ఇన్నర్ టు ఇన్నర్ డిస్టెన్స్ బిట్వీన్ ద సపోర్ట్స్ ని మనం క్లియర్ స్పాన్ గా చెప్పుకుంటాం. అలాగే బేరింగ్ అంటే మనం ప్రొవైడ్ చేసిన సపోర్ట్ యొక్క లెంత్ ని మనం బేరింగ్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్ విడ్త్ అండ్ డెప్త్ ఆఫ్ ద బీమ్. హియర్ ఇక్కడ విడ్త్ వచ్చేసి 300 mm అండ్ డెప్త్ వచ్చేసి 60 సెంటీమీటర్స్గా ఇచ్చాడు. బై మిస్టేక్ ఇక్కడ 50 సెంటీమీటర్స్ పడింది, ప్లీజ్ రెక్టిఫై ఇట్. నెక్స్ట్ కమింగ్ టు రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్, 60 mm డయామీటర్ HYSD బార్స్ని 2 నెంబర్స్ని మెయిన్ స్ట్రైట్ బార్స్ గాను 2 నెంబర్స్ని బెంటప్ ఆర్ క్రాంకెడ్ బార్స్ గాను ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ అయినటువంటి స్టిరప్స్కి సపోర్టింగ్గా వాటిని హోల్డ్ చేయడం కోసం గాను హ్యాంగర్ బార్స్ని 12 mm డయామీటర్ HYSD హ్యాంగర్ బార్స్ని 2 నెంబర్స్ని కంప్రెషన్ జోన్లో ఉన్న కార్నర్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అలాగే వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ విషయానికి వచ్చేసరికి 2 లెగ్గెడ్ స్టిరప్స్. ఇక్కడ ఈ 2 లెగ్గెడ్ స్టిరప్స్ని ఎంటైర్ బీమ్లోను 2 స్టెప్స్గా ప్రొవైడ్ చేశాడు. అది ఎండ్ స్పాన్ అండ్ మిడ్ స్పాన్. ఎండ్ స్పాన్ లెంత్ వచ్చేసి 1.5 మీటర్ లాంగ్ అండ్ బేరింగ్ ఆఫ్ 0.3 మీటర్స్. అంటే ఎంటైర్ 1.8 మీటర్స్ ఆఫ్ ఎండ్ స్పాన్స్లో 150 mm సెంటీమీటర్ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్గా స్పేసింగ్ ప్రొవైడ్ చేసి 8 mm డయామీటర్ 2 లెగ్గెడ్ స్టిరప్స్ అనేది ప్రొవైడ్ చేశాడు. అలాగే మిడ్ స్పాన్కి వచ్చేసి 8 mm డయామీటర్ 210 mm సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ స్పేసింగ్ ప్రొవైడ్ చేస్తూ 2.5 మీటర్స్ అనే మిడ్ స్పాన్లో స్టిరప్స్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. అలాగే కవర్ విషయానికి వచ్చేసి 40 mm ఆఫ్ క్లియర్ కవర్ అనేది ఆల్ సైడ్స్ని ప్రొవైడ్ చేశాడు అనమాట. ఇప్పుడు ఈ రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిలింగ్ అండ్ స్పెసిఫికేషన్స్ని బేస్ చేసుకుని ఈ 3 స్టెప్స్ని యూజ్ చేసి మనము ఈ సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్కి బార్ బెండింగ్ షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేస్తాం అనమాట. యాక్చువల్గా మనకి బీమ్లో లోడింగ్ అనేది టాప్ డైరెక్షన్లో పడుతూ ఉంటుంది కాబట్టి బాటమ్ జోన్లో టెన్షన్, టాప్ జోన్లో కంప్రెషన్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో బాటమ్ జోన్లో టెన్షన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి కాంక్రీట్ అనేది స్ట్రాంగ్ ఇన్ కంప్రెషన్, వీక్ ఇన్ టెన్షన్ కాబట్టి మనం టెన్షన్ జోన్లో రెయిన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో టెన్షన్ జోన్లో రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసి కంప్రెషన్ జోన్లో హ్యాంగర్ బార్స్ అనేది మనం అప్లై చేస్తాం. సో ఇలా మనకి ఇచ్చిన సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్లో ఈ టైప్స్ ఆఫ్ బార్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ ఈ బాటమ్ జోన్లో కనిపించేటువంటి ఈ బ్లూ కలర్ బార్స్ని తీసుకున్నట్టయితే ఇవి మెయిన్ స్ట్రైట్ బార్స్. అలాగే ఈ రెడ్ కలర్లో కనిపించేటువంటి బార్స్ బెంటప్ ఆర్ క్రాంకెడ్ బార్స్. అలాగే ఈ బ్లాక్ కలర్ లైన్లో కనిపించేటువంటి బార్స్ మనకి టాప్ హ్యాంగర్ బార్స్ అనమాట. ఇప్పుడు ఈ 3 టైప్స్ ఆఫ్ బార్స్ యొక్క లెంత్ని మనము ఫస్ట్ స్టెప్లో క్యాలిక్యులేట్ చేస్తాం. సో కమింగ్ టు ద ఫస్ట్ స్టెప్లో మనం మెయిన్ స్ట్రైట్ బార్ యొక్క లెంత్ని క్యాలిక్యులేట్ చేస్తాం. మెయిన్ స్ట్రైట్ బార్ యొక్క లెంత్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తాము అంటే మనకి టోటల్ లెంత్ ఆఫ్ ద బీమ్ అనేది ఎంతో తెలిస్తే దాంట్లోంచి మనము మెయిన్ స్ట్రైట్ బార్ యొక్క లెంత్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రొవైడెడ్ మనకి ఇచ్చిన క్లియర్ స్పాన్ లెంత్ అనేది 5500 mm. అలాగే 2 సైడ్స్ సపోర్ట్ లెఫ్ట్ సైడ్ 300 mm అండ్ రైట్ సైడ్ 300 mm ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో టోటల్ లెంత్ ఆఫ్ ద బార్ వచ్చేసి 5500 ప్లస్ లెఫ్ట్ సైడ్ 300 ప్లస్ రైట్ సైడ్ 300 కమ్స్ టు 6100 mm ఆఫ్ టోటల్ లెంత్ ఆఫ్ బీమ్. ఈ టోటల్ లెంత్ ఆఫ్ ద బీమ్ లోంచి బోత్ సైడ్స్ క్లియర్ కవర్ అనేది డిడక్ట్ చేయాలి. సో 6100 మైనస్ లెఫ్ట్ సైడ్ 40 mm అండ్ రైట్ సైడ్ 40 mm డిడక్ట్ చేస్తే
మనకి 6020 mm అనేది లెంత్ ఆఫ్ మెయిన్ స్ట్రైట్ బార్ అనేది మనకి వస్తుంది అనమాట. అంటే ఈ క్లియర్ కవర్ని తీసేగా మిగిలిన లెంత్ ఎంతైతే ఉందో అందులో మనము మెయిన్ స్ట్రైట్ బార్ లెంత్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో మెయిన్ స్ట్రైట్ బార్ లెంత్ అనేది మనం ఇలా క్యాలిక్యులేట్ చేసాం. క్లియర్ స్పాన్ లెంత్ ప్లస్ 2 ఇంటూ బేరింగ్ మైనస్ 2 ఇంటూ ఎండ్ కవర్స్. క్లియర్ స్పాన్ లెంత్ అనేది 5500 mm ప్లస్ 2 ఇంటూ 300 mm బేరింగ్ అనేది ప్రొవైడ్ చేసాం మైనస్ క్లియర్ కవర్స్ ని బోత్ సైడ్స్ డిడక్ట్ చేయడం ద్వారా మనకి 6.02 మీటర్స్ ఆఫ్ లెంత్ ఆఫ్ HOST బార్స్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ HOST బార్స్ అంటే హై ఈల్డ్ స్ట్రెంగ్త్ డిఫార్మ్డ్ బార్స్. అంటే కాంక్రీట్ కి స్టీల్ బార్స్ కి మధ్యలో ఉండే బాండింగ్ ని బేస్ చేసుకుని హుక్స్ ప్రొవైడ్ చేయాలా లేదా అనేది మనం డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. నార్మల్ ప్లెయిన్ బార్స్ కి HOST బార్స్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇవి ఆల్రెడీ డిఫార్మ్డ్ బార్స్ కాబట్టి బాండ్ స్ట్రెంగ్త్ అనేది కాంక్రీట్ కి స్టీల్ కి హైగానే ఉంటుంది కాబట్టి మనం స్పెషల్ గా హుక్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సిన నెసెసిటీ ఉండదు. సో HOST బార్స్ ఆర్ ప్రొవైడెడ్ బికాస్ హుక్స్ ఆర్ నాట్ నెసెసరీ. నెక్స్ట్ కమింగ్ టు మెయిన్ బెంట్ అప్ బార్స్. సో యాజ్ పర్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటే ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సింప్లీ సపోర్టెడ్ బీమ్ లో అట్లీస్ట్ 50% ఆఫ్ బార్స్ అనేవి మనము షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ని నెగిటివ్ బెండింగ్ మూమెంట్స్ ని కంట్రోల్ చేయడం కోసం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో these bars will be helpful in resisting shear forces and negative moments that may arise due to partial fixity at the support. Support దగ్గర ఉండేటువంటి partial fixity వల్ల మనకి ప్రొడ్యూస్ అయ్యేటువంటి నెగిటివ్ మూమెంట్స్ ని అలాగే షియర్ ఫోర్స్ ని కంట్రోల్ చేయడం కోసం గాను అట్లీస్ట్ 50% ఆఫ్ బార్స్ అనేది మనము బెంట్ అప్ ఆర్ క్రాంక్డ్ బార్స్ ని ప్రొవైడ్ చేయగలుగుతాం. సో ఈ బెంట్ అప్ ఆర్ క్రాంక్డ్ బార్స్ ని ప్రొవైడ్ చేసేటప్పుడు ఇక్కడ బెంట్ అనేది మనం 30 degrees 60 degrees ఆర్ 45 degrees ఏదైనా ప్రొవైడ్ చేయొచ్చు. బట్ మోస్ట్లీ 45 degrees is suggested and practically applicable. సో 45 degrees అనేది ప్రాక్టికల్ గా ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి 45 degrees బెండ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసుకుంటే ఇదే లెంత్ లో ఉండేటువంటి స్ట్రైట్ బార్ కి ఇదే లెంత్ లో ప్రొవైడ్ చేసేటువంటి క్రాంక్డ్ బార్ కి ప్రతి బెండ్ కి కూడా 0.42d అనే డిస్టెన్స్ అనేది ఇంక్రిమెంట్ లెంత్ గా యాడ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 మీటర్ లెంత్ ఉన్న స్ట్రైట్ బార్ ని అదే 1 మీటర్ లెంత్ లో 2 బెండ్స్ తో ప్రొవైడ్ చేసిన క్రాంక్డ్ బార్ ని మనం తీసుకుంటే ఈ 1 మీటర్ లెంత్ కి ఈ బెండ్ కి 0.422d అండ్ ఈ బెండ్ కి వచ్చేసి 0.42d అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. సో దట్ ఇంక్రిమెంట్ లెంత్ విల్ బి 0.42d ఫర్ ఈచ్ క్రాంక్ ప్రొవైడెడ్. మనం చూసినట్లయితే ఇక్కడ మన బీమ్ లో బోత్ సైడ్స్ క్రాంక్ ప్రొవైడ్ చేసాం. అంటే 2 బెండ్స్ ఉండటం వల్ల మనకి 0.42d ని 2 times మనం అప్లై చేస్తాం అన్నమాట. సో ఇక్కడ క్యాపిటల్ డి విషయానికి వచ్చేసి క్యాపిటల్ డి అంటే మనకి ఈ ఓవరాల్ డెప్త్ లో నుంచి ఈ క్లియర్ కవర్స్ ని డిడక్ట్ చేయగా ఈ సెంటర్ టు ఈ సెంటర్ లెంత్ వరకు ఉండే డిస్టెన్స్ ని మనం క్యాపిటల్ డి గా ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద బీమ్ మైనస్ టాప్ కవర్ మైనస్ బాటమ్ క్లియర్ కవర్ మైనస్ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ ద బార్స్. పైన ఉన్న డయామీటర్ బార్ కింద ఉన్న డయామీటర్ బార్ లో సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తే 600 ఆఫ్ ఓవరాల్ డెప్త్ ఆఫ్ బీమ్ మైనస్ 40 mm of clear covers on top and bottom minus center to center distance between the reinforcement bar. So here comes the length of capital D, that is 504 mm. After that then total length of the cranked bar will be, so length of the cranked bar em avutundanta normal length of the straight bar ante 6020 mm plus ఒక్కొక్క బెండ్ కి 0.42d అనేది ఇంక్రిమెంట్ లెంత్ అవుతుందని మనం చెప్పుకున్నాం. both 2 bends కి గాను 2 into 0.42d ని మనం ప్రొవైడ్ చేసాం. సో ఫైనల్ గా దిస్ విల్ బి 6443.36 mm ఆఫ్ క్రాంక్డ్ బార్ లెంత్ అనేది మనకి వచ్చింది. నెక్స్ట్ హ్యాంగర్ బార్స్ అనేది ఎందుకు ప్రొవైడ్ చేసాము అంటే కంప్రెషన్ జోన్ లో ప్రొవైడ్ చేసినప్పుడు డబ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ అవుతుంది. బట్ ఇక్కడ ఈ హ్యాంగర్ బార్స్ ని మనము టెన్షన్ రెసిస్ట్ చేయడం కోసం ప్రొవైడ్ చేయలేదన్నమాట. మనకి ప్రొవైడ్ చేసేటువంటి వర్టికల్ స్టిరప్స్ కి సపోర్టింగ్ గా వాటిని హోల్డ్ చేయడం కోసం గాను మనము హ్యాంగర్ బార్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇచ్చిన డేటా ప్రకారం హ్యాంగర్ బార్స్ అనేవి 12 mm డయామీటర్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ లెంత్ ఆఫ్ హ్యాంగర్ బార్స్ ని సిమిలర్ టు మెయిన్ స్ట్రైట్ బార్స్ ని మనం తీసుకుంటాం. ఎందుకు అంటే సిమిలర్ లెంత్ లో పైన ఉన్న హ్యాంగర్ బార్స్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి సో లెంత్ విల్ బి ఈక్వల్ ఫర్ బోత్ మెయిన్ స్ట్రైట్ బార్స్ అండ్ హ్యాంగర్ బార్స్. సో దెన్ లెంత్ ఆఫ్ ద హ్యాంగర్ బార్ విల్ బి 6020 mm. ఇక్కడికి మనం ఫస్ట్ స్టెప్ ఆఫ్ బార్ బెండింగ్ షెడ్యూల్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాం. సో సెకండ్ స్టెప్ వచ్చేసి లెంత్ ఆఫ్ ద స్టిరప్స్ అండ్ నెంబర్ ఆఫ్ స్టిరప్స్ ని క్యాలిక్యులేట్ చేయడం. లెంత్ ఆఫ్ ద స్టిరప్స్ అంటే ఈ హుక్ యొక్క స్టార్టింగ్ పాయింట్ నుంచి తిరిగి మళ్ళీ ఈ ఎండింగ్ పాయింట్ వచ్చేంత వరకు మనం ఎంతైతే స్టిరప్ లెంత్ ని ప్రొవైడ్ చేసామో ఆ లెంత్ ని క్యాలిక్యులేట్ చేయడం. సో ఈ స్టిరప్ లెంత్ ని క్యాలిక్యులేట్ చేయడం కోసం
మనము సైడ్ లెంత్ మరియు టాప్ అండ్ బాటమ్ సైడ్ లెంత్స్ ని క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైడ్ లెంత్ ఏ ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే టోటల్ డెప్త్ ఆఫ్ ద బీ 100 మైనస్ క్లియర్ కవర్స్, అంటే ఈ టాప్ క్లియర్ కవర్ ని బాటమ్ క్లియర్ కవర్ ని డిడక్ట్ చేయగా ఈ స్టిర్రప్ యొక్క సెంటర్ నుంచి ఈ స్టిర్రప్ ప్రొవైడ్ చేసేటువంటి లెంత్ ని సైడ్ లెంత్ ఏగా చెప్పుకున్నాం. సో ఈ సైడ్ లెంత్ ఏని ఎలా క్యాలిక్యులేట్ చేసామంటే ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద బీమ్ 600 మైనస్ క్లియర్ కవర్స్ 2 into 40 minus center to center distance between the stirrup. Stirrup యొక్క diameter 8 mm కాబట్టి ఇక్కడ stirrup యొక్క center 8/2 minus 2, ఇక్కడ యొక్క stirrup యొక్క center 8/2 ని మనం డిడక్ట్ చేసాం. 600 minus clear covers 2 into 40 minus 8/2 minus 8/2 tends to 512 mm of side length అనేది మనకి డిరైవ్ అయింది. నెక్స్ట్ బాటమ్ అండ్ టాప్ సైడ్ లో సైడ్ లెంత్ ని క్యాలిక్యులేట్ చేయడం కూడా బ్రెడ్త్ ఓవరాల్ బ్రెడ్త్ వచ్చేసి 300 mm కాగా 300 mm లో నుంచి ఈ సైడ్ కవర్స్ యొక్క 40 and 40 mm డిడక్ట్ చేసాం. అలాగే ఈ యొక్క సెంటర్ నుంచి ఈ యొక్క స్టిరప్ యొక్క సెంటర్ వరకు లెంత్ ని మనం ఫైండ్ అవుట్ చేసాం అనమాట. సో టోటల్ బ్రెడ్త్ మైనస్ 2 into సైడ్ కవర్స్ మైనస్ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్టిరప్స్ టెండ్స్ టు గివ్ us 212 mm of bottom side length. నెక్స్ట్ హుక్ లెంత్. హుక్ లెంత్ అంటే ఏంటంటే మనము ఈ ఏ అండ్ బి తో పాటు ఇక్కడ హుక్స్ ని కూడా ప్రొవైడ్ చేసాం కాబట్టి ఈ హుక్స్ కి కూడా మనం లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. యాజ్ పర్ ఇండియన్ స్టాండర్డ్స్ హుక్ యొక్క లెంత్ ని 9D to 12D గా మనము తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ కేసులో మనం 12D ని కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి 2 హుక్స్ గాను 2 into 12D అంటే ఇంక్రిమెంట్ లెంత్ ఆఫ్ 24D ని మనం ఫైండ్ అవుట్ చేసినటువంటి ఏ అండ్ బి కి యాడ్ చేయాల్సి వస్తుంది. సో దెన్ టోటల్ లెంత్ ఆఫ్ ద స్టిరప్ విల్ బి A plus B plus A and B. That means 2A plus 2B plus hook length. Hook length is 24D. Then it becomes 2A plus 2B plus 24D అనేది total length of the stirrup గా find out అయింది. Then after submitting the values of A, B and D, here D means diameter of the stirrup. 24 into diameter of the stirrup 8 submit చేయగా మనకి 192 mm అనేది hook length గా derive అయింది. Then finally the length of the stirrup will be 1640 mm in meters 1.6064 meters. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నెంబర్ ఆఫ్ స్టిరప్స్. ఈ నెంబర్ ఆఫ్ స్టిరప్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఆల్రెడీ మనకి ప్రాబ్లమ్ లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే 2 స్టెప్స్ లో స్టిరప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ది ఎండ్ స్పాన్, నెక్స్ట్ అండ్ మిడ్ స్పాన్. సో ఎండ్ స్పాన్ విషయానికి వచ్చేసి ఎండ్ స్పాన్ లెంత్ అనేది 1.5 plus 0.3 meters అంటే 1.8 meters బోత్ ఎండ్స్, అంటే ఇటుపక్క 1.8 meters అండ్ ఇటుపక్క 1.8 meters వరకు కూడా 150 mm సెంటర్ టు సెంటర్ స్పేసింగ్ తీసుకుని స్టిరప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మిడిల్ స్పాన్ అనేటువంటి 2.5 meters లో మాత్రం 210 mm సెంటర్ టు సెంటర్ స్పేసింగ్ తీసుకుని స్టిరప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వరకు ఓకే, కానీ నెంబర్ ఆఫ్ స్టిరప్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ 2 ఫార్ములాస్ వెనకాల లాజిక్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 meter లెంత్ ఉన్నటువంటి ఒక బీమ్ని తీసుకుందాం. ఆ బీమ్ని తీసుకున్నట్టయితే 100 mm స్పేసింగ్ తీసుకుని 1 meter అంటే 1000 mm డివైడెడ్ బై 100 mm స్పేసింగ్ తీసేస్తే మనకి 10 పార్ట్స్ వస్తాయి. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఒక 1 meter లెంత్ ఉన్న దాన్ని 100 mm స్పేసింగ్ తో డివైడ్ చేయగా మనకు వచ్చే పార్ట్స్ ఎన్ని 10 పార్ట్స్ అనేది వస్తుంది. బట్ ప్రొవైడ్ చేయాల్సినటువంటి స్టిరప్స్ ఏంటంటే 1 2 3 4 5 6 and so on up to 11 stirrups. అంటే ఒక 1 meter లెంత్ ఉన్న రెయిన్ఫోర్స్మెంట్ బార్ కి మనము స్టిరప్స్ ప్రొవైడ్ చేయాల్సి వస్తే వాటి యొక్క కౌంట్ కి ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ అవుతుందంట. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టిరప్స్ అనే ఫార్ములా ఏమైందంటే ఎండ్ స్పాన్ లెంత్ డివైడెడ్ బై స్పేసింగ్ ప్లస్ 1. నెక్స్ట్ ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం ఎండ్ స్పాన్ లెంత్ అనేది 1.8 meters, దట్ ఈస్ 1800 mm అయింది. ఇచ్చిన ప్రొవైడ్ చేయాల్సినటువంటి స్పేసింగ్ 150 mm. సో 1800 డివైడెడ్ బై 150 కమ్స్ టు 12 numbers. బట్ యాజ్ పర్ ద ఫార్ములా అండ్ లాజిక్ ప్లస్ 1 అనేది మనం యాడ్ చేయడం ద్వారా 13 నెంబర్ ఆఫ్ స్టిరప్స్ అనేది మనం ఎండ్ స్పాన్ లో ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. బోత్ సైడ్స్ ఎండ్ స్పాన్ అనేది మనము 2 ఎండ్ స్పాన్స్ ఉన్నాయి కాబట్టి 3600 mm గాను 26 నెంబర్స్ ఆఫ్ స్టిరప్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. అలాగే మిడ్ స్పాన్ విషయానికి వచ్చేసి మిడ్ స్పాన్ లెంత్ అనేది 6100 మైనస్ బోత్ సైడ్స్ ఎండ్ స్పాన్స్ డిడక్ట్ చేయగా 2500 mm అనేది మనకి మిడ్ స్పాన్ గా ఫైండ్ అవుట్ అయింది. సో ఈ మిడ్ స్పాన్ లో ప్రొవైడ్ చేయాల్సిన స్టిరప్స్ యొక్క స్పేసింగ్ ఎంత అంట 210 mm. సో 2500 డివైడెడ్ బై 210 mm చేయగా మనకి 11.9 వచ్చింది. ఇట్స్ రౌండ్ ఫిగర్ గా 12 numbers అనుకుందాం.
బట్ ఈ -1 అనేది ఎందుకు వేసాము అంటే సిమిలర్లీ ఇందాక +1 యాడ్ అయినట్టుగానే ఇక్కడ మిడ్ స్పాన్ విషయానికి వచ్చేసి ఎండ్ స్పాన్, ఆఫ్టర్ దట్ మిడ్ స్పాన్ అండ్ ఆఫ్టర్ దట్ ఎండ్ స్పాన్ అనేది మనకి కంటిన్యూస్ గా వస్తుంది అనమాట. సో ఈ 11th బార్ అనేది ఆల్రెడీ ఇక్కడ కౌంట్ అవుతుంది కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10. సో అంటే మిడ్ స్పాన్ కి వచ్చేసి కార్నర్ లో ఎక్స్ట్రీమ్ ఎడ్జెస్ లో ఉన్నటువంటి బార్స్ ఆల్రెడీ ఎండ్ స్పాన్ లో కౌంట్ అయి ఉంటాయి కాబట్టి నెంబర్ ఆఫ్ పార్ట్స్ కంటే కూడా 1 నెంబర్ ఆఫ్ బార్ అనేది మనకి స్టిరప్ అనేది రెడ్యూస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి 2500 mm divided by 210 mm comes to 12 numbers minus 1, it tends to 11 numbers of stirrups to be provided in the mid span region. అంటే end span లో 12 numbers and 12 numbers, mid span కి వచ్చేసి 11 numbers. So total number of stirrups to be provided in this beam is 37 numbers of stirrups. So 37 numbers ని మనము stirrups గా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇలా ఇటుపక్క 12 నెంబర్స్ స్టిరప్స్, అలాగే మిడ్ స్పాన్ లో 11 నెంబర్స్ ఆఫ్ స్టిరప్స్ మనం ప్రొవైడ్ చేసాం. సో ఇక్కడికి 2 స్టెప్స్ లో మనము లెంత్ ఆఫ్ ద బార్స్ ని అలాగే లెంత్ ఆఫ్ ద స్టిరప్స్ ని అండ్ నెంబర్ ఆఫ్ స్టిరప్స్ ని ఫైండ్ అవుట్ చేసాం. ఫైనల్ స్టెప్ లో మనం ఈ బార్ బెండింగ్ షెడ్యూల్ ని టేబులర్ కాలమ్ ని ఫిల్ చేయాల్సి వస్తుంది. సో ఈ బార్ బెండింగ్ షెడ్యూల్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ యొక్క టేబులర్ కాలమ్ చూసుకుంటే సీరియల్ నెంబర్, బార్, మనకి ఏ టైప్స్ ఆఫ్ బార్స్ అనేవి ఈ రెయిన్ఫోర్స్మెంట్ బీమ్ ఎలిమెంట్ లో ప్రొవైడ్ చేసాం. అలాగే వాటి యొక్క షేప్ అండ్ డయామీటర్స్, నెంబర్స్ అండ్ లెంత్ ఇన్ మీటర్స్ లో ప్రొవైడ్ చేసాం. ఇలా ప్రొవైడ్ చేయగా ఫైనల్ గా మనము వెయిట్ పర్ మీటర్, ఒక మీటర్ కి ఆ యొక్క ఎలిమెంట్, ఆ టైప్ ఆఫ్ బార్ యొక్క వెయిట్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫైనల్ స్టెప్ లో వెయిట్ ఆఫ్ ద బార్ ని క్యాలిక్యులేట్ చేయడానికి గాను వాటికి మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే డయామీటర్ స్క్వేర్ బై 162.2 ఇంటూ లెంత్ ఆఫ్ బార్. ఇక్కడ మనం 1 మీటర్ కి బార్ లెంత్ అనేది ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది కాబట్టి 16 స్క్వేర్ బై 162.2. 16 అనేది ఎందుకు వేసామంటే మనకి మెయిన్ ఆర్ బెంట్ అప్ బార్స్ యొక్క డయామీటర్ 16 mm కాబట్టి 16 mm స్క్వేర్ బై 162.2 అనేది ఫార్ములాగా, అలాగే లెంత్ ఆఫ్ 6.02 మీటర్స్ అనేది లెంత్ గా వేసాము. 2 నెంబర్స్ ఆఫ్ బార్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ గా వాటి యొక్క లెంత్ అండ్ ఫైనల్లీ వాటి యొక్క వెయిట్ వచ్చేసి 19.02 kgs గా వచ్చింది. అలాగే పర్ మీటర్ లెంత్ తీసుకున్నట్టయితే వీటి యొక్క బార్ అనేది 1.58 kgs గా వచ్చింది. ఒక మీటర్ కి 1.58, అలాగే టోటల్ లెంత్ ఆఫ్ 12.04 మీటర్స్ గాను 19.02 మీటర్స్ అనేది మెయిన్ స్ట్రైట్ బార్ యొక్క వెయిట్ అనేది వచ్చింది అనమాట. సో ఈ వెయిట్ ఆఫ్ ద స్టీల్ బార్ ఫార్ములా అనేది యూజ్ చేసి మెయిన్ స్ట్రైట్ బార్ కి మనం వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేసామో అలాగే మిగిలిన మెయిన్ బెంట్ అప్ బార్, హ్యాంగింగ్ బార్స్ అండ్ స్టిరప్ బార్స్ కి ఇండివిజువల్ గా వెయిట్స్ ని క్యాలిక్యులేట్ చేసి వాటిని కంబైన్ చేయడం ద్వారా మనం ఫైనల్ గా క్వాంటిటీ ఆఫ్ స్టీల్ మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. సో ఈ వీడియో లెక్చర్ ద్వారా మీకు ఈ బార్ బెండింగ్ షెడ్యూల్ ఆఫ్ ఏ సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ టాపిక్ అనేది క్లియర్ గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీరు నెక్స్ట్ ఏ టాపిక్ మీద అయితే లెక్చర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని మీ కామెంట్స్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.